ఈరోజు ప్రజాస్వామ్యం ఎంత కుంటుపడుతుందో ఒకసారి కూడా గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతి ఒక్కడికి ఓటు అడిగే హక్కు ఉంది. మా హక్కులో భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రచారం చేస్తుంటే దుండగులు అంటున్నారు వాళ్ళు, మేమేదో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నాం. వాళ్ళు చేసినటువంటి దాడులు నిజంగా అంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే అందరూ కూడా భయపడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఓర్చుకుంటూ ఉన్నారు, అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఓట్ల రూపేణ చూపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతోటి రావటం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలు ఆయన తప్పకుండా ఆయన ఆశయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తారు. ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా వచ్చేది నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అంత ధైర్యంగా తెలుగుదేశం అని మాట్లాడుతున్నారు ఎస్సీల గురించి. కేవలం ఎస్సీల్ని విభేదించి పాలించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప మరి ఎక్కడ కూడా వాళ్ళు ఎస్సీల గురించి ప్రస్తావించేది లేదు. ఆయన ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఎస్సీలో పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి గురించి మరి ఆయన ఈరోజు పెద్ద అయిన మన అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడటం కూడా మాకు అసహ్యంగా ఉంది. ఏమైనా కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు అందరూ కూడా ఆయన అనుసరించి అందరూ కూడా ఆయన ఆశయాలని ఆయన్ని చేసి చూపించిన బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి నా నివాళులు అర్పిస్తున్నాను. జగన్ గారి మీద దాడి అసలు ఎవరైనా అది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీకు అలిపిరిలో జరిగిన సంఘటన కూడా డ్రామానా చెప్పండి. ఆ రోజు మీకు అలిపిరిలో ఏదైతే జరిగిందో ఎలక్షన్ అది జరిగిన వెంటనే ఎలక్షన్ పెట్టావు అంటే అది డ్రామా ఒక ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో అసలుకి జగన్ అంటే ఇక్కడ కంటికి ఇక్కడ జరిగింది దెబ్బ అంటే ఏమన్నా ఇక్కడ జరిగితే ఏమవుతుంది? ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత చీప్ ట్రిక్స్ చేసుకునే అవసరం ఉందా? నిజంగా ఆ దెబ్బ తగిలేదేదో అంత దూరం నుంచి కొట్టినటువంటి వాడు ఇక్కడ తగిలితే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా? ఇది అప్రజాస్వామ్యంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తుంటారు. తనను టార్గెట్ చేస్తే మనిషి ఖచ్చితంగా హత్యా ప్రయత్నంగా భావిస్తారు. ఖచ్చితంగా దాడి ఇప్పుడు ఒక సీఎం మీద దాడి జరగటం ఆసామషి కాదు. అది అంతా ప్లాన్ ప్రకారం జరిగిందని కూడా మేము భావిస్తాను. అవన్నీ కూడా బయటకు వస్తాయి, ఎవరు చేశారు అనేది కూడా బయటకు వస్తాయి. తప్పకుండా ఆ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఒంగోలులో కూడా మా కోడల మీద ఇది చేయడానికి ప్రయత్నం చేశారు. దానివల్ల వాళ్ళు నష్టపోతారు కానీ మేమే నష్టపోతాం. కాకపోతే ఎవరు కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కార్యక్రమాలు ఎప్పుడూ లేని కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ కేటగిరీ కేటాయించాలా, హై సెక్యూరిటీ చేయాలా. మరి ఆయన చూస్తుంటే వాళ్ళు ఏమేమి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కూడా వైసీపీ గవర్నమెంట్ వస్తుందనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఏం చేసిన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా.